అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యేసయ్య? యేసయ్య చెబుతున్నాడు, ఎవరైనా చెబుతున్నారా? అమ్మ అక్కడికి మన సంభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఎవరంట? రేపు 6 నుంచి 10 గంటలకే రావాలి. పునరుద్ధానమును జీవమును నేను. పాట ఉందిగా, నేనే మార్గము నేనే సాక్ష్యం నేనే జీవము నేనే మార్గము నేనే సాక్ష్యం నేనే జీవము పునరుద్ధానమును జీవమును నేనే. దేవుడు పునరుద్ధానం జీవమునై ఉన్నప్పుడు ఆయన ఎదుగు వచ్చిన మనము నిర్జీవముగా ఎందుకు ఉండాలి? నీరసముగా ఎందుకు ఉండాలి? అనాలోచనగా ఎందుకు ఉండాలి? నేను అంటూ లేఖను కనబడుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? సాక్షాత్తుగా సాక్ష్య ప్రకారం యేసు ప్రభులు ఏముందో తెలుసా? జీవం ఉన్నది. ఏముంది చెప్పండి? అందరు ఏమున్నా చెప్పండి? జీవం ఉండేను. యేసు ప్రభులో జీవం ఉంటే ఆయన ఎదుగు వచ్చిన మనలో జీవం ఉండాలా? నిర్జీవం ఉండాలా? మనం వెలిగించబడాలా? చీకటిగా ఉండాలా? నాకు కొంచెం బదులు చెప్పబోతు బాగా లేదా? ప్రకాశించాలా? ప్రకాశం లేని వారికి ఉండాలా? దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు సాక్షాత్తుగా యేసు ప్రభులో జీవం ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 21 చదవండి. 21 చదవండి. మొదటిగా తండ్రి మృతులో నుండి మృతులు కలిగిన వారిని లేపి అలాగా బ్రతికించెను, అలాగుననే కుమారుడంటే మన ప్రభువైన యేసుక్రీస్తును. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? తానికి ఇష్టమైన వారుగా, తాన పరిశుద్ధుగా ఉన్నవారుగా, ఆయనకు సాక్ష్యముగా నిలబడిన వారిని ఏం చేశాడంట? బ్రతికించాడు. హల్లెలూయా. మన వాడతాం, బ్రతుకుట నీ కోసమే
ఉన్నది. ఆ జీవము తండ్రితో ఉంది. తండ్రి ఎలాగూ చనిపోయిన వారు లేకును ఆ అధికారము కుమారుని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 18-19 వచ్చిన చదవండి. యోహాను సువార్త 28వ అధ్యాయము 18-19. దేవుడు కుమారుని క్రీస్తుకి ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. ఆ అధికారం వలననే మృతులను లేపుతూ ఉండేనని రాయబడింది. యోహాను సువార్త 10:18-19 చూడండి. అదే సరే, దాన్ని తీసేసి. కాబట్టి ఆయనలో జీవం ఉండేను. ఎవరిలో చెప్పండి? కుమారుడైన యేసుక్రీస్తులో. యేసుక్రీస్తులో జీవం ఉన్నప్పుడు మనం కూడా జీవించే వారు ఉండాలా, జీవము లేని వారు ఉండాలా? అప్పుడు మనం ఆయనలో చనిపోయాం అనుకోండి, దేవుడు తప్పకుండా మనం బ్రతికిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆయనలో లేకుండా, వాక్యానుసారం లేకుండా, సంఘ కట్టడలు లేకుండా నా ఇష్టానుసారంగా నేను ఉంటే ఆత్మ దేవుని దగ్గర పోదు. ఎందుకు పనికి రాకుండా పాతాళము భయంకరమైన గంధం అంటాం. ఆ అగ్ని గంధం తప్పించడానికే కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించింది. ఒకసారి ఆయన సువార్త కోసం వెళ్ళడానికే 40 దినాలు ఉపవాసం ఉండేదని లేఖను కనబడు. 4 సువార్తలు చదవండి. 4 సువార్తలలో అదే కనబడుతుంది. ఒకసారి సంవత్సరం ఉండాల. కాబట్టి ఆ లోకములో ఉన్నటువంటి కొంత బైబిల్ పండితులు దీనిని ఏర్పాటు చేశారు. అది అలాగ ముద్రించబడినది. ఆ రీతిగానే అయినా రక్షింపబడుచున్న మనము ఉపవాసం ఉండి ప్రార్థనలో నిలబడితే అది మనకు శక్తి అయి ఉంది. దేవునికి స్తోత్రం. శక్తి చేత కాదనెను చప్పలు కొడుతున్నాడు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చప్పలు కొడతారు. అందరూ చప్పలు కొట్టాల. శక్తి నా ఆత్మ ద్వారా. ఆత్మ ఎవరిది? దేవునిది. 7 మాటలు లాస్ట్ లో మనం విన్నాం. 7వ మాటలు ఆత్మ దేవునిది గనుక. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి 12:7 విన్నాం. ఆత్మను అనుగ్రహించిన దేవుని ఎందుకే. కాబట్టి కుమారుని యేసుక్రీస్తు వారు మన అపరాధమును బట్టి, మన పాపములను బట్టి సాక్ష్యం ఇవ్వకుండా, ఆ పరిచర్య చేయకుండా, చప్పట్లు కొట్టకుండా, దేవునికి ఇష్టము లేకుండా అయిష్టముగా ఉన్నందుచేత మన కొరకు శ్రమ పడెను, నలగొట్టబడెను.
తన వీపు బ్రద్దలైపోయాను, చనిపోయాడు. కానీ సమాధిలో ఉండలా. ఆ సమాధిలో ఉన్న చీకటి గాని, సమాధిలో ఉన్న మరణపు కట్లు గాని ఆయన ఏమి చేయలేకపోయింది. అందుకనే యేసయ్య గారు పాట ఉంది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, పునరుద్ధానమును జీవమును నేను. అప్పుడు యేసయ్యలో ఏముందంటే జీవం ఉండేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు, ఆయనకి ఇష్టమైన మనుషులు, భూమి మీద సమాధానం ఉన్న మనుషులు. ఇక్కడ చెప్పాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచబడిన దేవుని పిల్లలైన మనం, బాప్తిసం పొందిన వారు, దేవునితో సంబంధం కలిగిన వారు, ఇప్పుడు మనందరము కూడా ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనలోకి వచ్చింది. ఇప్పుడు మన జీవం ఆయనలో ఏమున్నది? దాచిపెట్టాలా, దాచిపెట్టకూడదా? ఇప్పుడు ఉదాహరణగా బంగారు మీ చెవులకున్నాయి. ఎక్కడికైనా ప్రయాణంలో వేటప్పుడు చెవులు పెట్టుకుంటున్నాం, కాళ్ళు పెట్టుకుంటున్నాం. తర్వాత తీసి ఎక్కడ పెడతారు? బీరోలో భద్రంగా పెడుతున్నారు. ఎందుకని? ఆ వస్తువు పారకూడదు, మళ్ళా ప్రయాణం చేయాలని. అలాగే యేసయ్యలో ఉన్న జీవము ఆయనకి ఇష్టమైన ప్రజలైన యవనస్తులు కావచ్చు, బాలుడు కావచ్చు, బాలికలు కావచ్చు, వృద్ధాప్యములు కావచ్చు, ఎలాంటి వారైనను, సౌందర్యవంతులైనా సరే, అందం కలిగిన వారైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారి జీవము ఎవరు దాచిపెట్టుకుని తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మన జీవము విశ్వాసులైన వాళ్ళరా, పరిశుద్ధులైన వాళ్ళరా, బాప్తిస్మం పొందుకున్న తల్లులరా, సున్నతి లేని బాప్తిస్మం లేని బిడ్డల ఎడలా మనం ఎలా ఉన్నా తెలుసా? నాగరికంగా ఉండాలి. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తున్నామంటే మనం మాత్రం చెబుతున్నప్పుడు పక్కనోకి ఏమరాలి, ధైర్యం రావాలి. దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, శారదమ్మకే చేసిన దేవుడు నాకు చేయరా అన్నటువంటి తీర్మానం. మన ఆ సంగతే చూడండి. ఈ మధ్య కాలం ఎంత బాగా ఉన్నానో, ఎంత ఏడుస్తూ ఉన్నానో, చాలా మంది ఎందుకు ఏడుస్తున్నామని ధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారు. కారణం దేవుని పిల్లలము కాబట్టి. దేవుడిని స్వస్థపరిచిన దేవుడు
2 నెలల నుంచి మందులు ఉన్నాను, పోయిన నెల ఈ నెల. ఆయనను దేవుని కృప చేత ఇప్పటి వరకు నిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనలో జీవముండెను, ఆ జీవం మనలను వెలిగించొచ్చునంటే మన చీకటి ఉంది, ఇంకా చితికిపోయిన బ్రతుకుంది, నీ జారిపోయిన స్థితి ఉంది, పడిపోయిన స్థితి ఉంది, ఆలోచన స్థితి ఉంది. ఆ చీకటి పోవాలంటే వెలుగైన దేవుడు మనలోనికి రావాలి. ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? మనలోనే ఉండాలి. మన ఇల్లంతా వెలుగు, అప్పుడు మన బిడ్డల వెలుగు, మన భర్త కూడా వెలుగా ఉంటాడు. మనలో చీకటి ఉంచుకొని ప్రభువా నన్ను వెలిగించు, నువ్వు ప్రభువా నన్ను వెలిగించనంటూ పాట ఉందిగా, నా దీపమును వెలిగించు నా చీకటిని వెలుగుగా చేయుము. నా దీపమును వెలిగించువాడు నా బయటికి వచ్చేనా రాలేదా? తండ్రి యొక్క హస్తం ఉంది, తండ్రి యొక్క వాక్కు ఉంది, తండ్రి యొక్క జీవం ఉంది, తండ్రి యొక్క ఆధిపత్యం కుమారుడికి ఇచ్చాను కనుక ఆయనలో ఉన్న జీవము మనలను వెలిగించాను. మనలను వెలిగించాడు కనుక వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు, మౌనంగా ఉండకూడదు. చప్పట్లు కొట్టమని కొట్టాలి, ఆరాధ్యమంటే ఆరాధన చేయాలి, నాట్యం చేయమంటే నాట్యం చేసేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మన జీవం ఆయనతో దాచబెట్టబడినది. ఆ జీవము శాశ్వతమైనదా? శాశ్వతమైనదా? శాశ్వతమైనది. దేవుని వాక్య భాగములో యోహాను సువార్తలో 14:6 కూడా చెప్పబడుతుంది. అలాగే గమనించండి, యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు లోకమునంతో కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశించడు. ఎప్పుడు నశిస్తారో తెలుసా? యేసయ్య యొక్క ప్రాణము, యేసయ్య యొక్క ఆత్మ, యేసయ్య యొక్క కట్టలు ఎవరిలో ఉన్నదో వారు నశించిపోతారు. అందుకని మనం నశించిపోకుండా, త్రోవ తప్పకుండా ఉండాలని నశించిన దానిని వెతికి రక్షించి యేసు యొక్క పునరుద్ధానికి అనుభవాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఏమంటారు? సమాధుల పండుగ అంటారు. ఏ పండుగ అంటారు చెప్పండి? అంటే సమాధులకు వెళ్ళిపోతారు. చచ్చిపోయిన వాళ్ళకి వెళ్తే అక్కడ ఏముండవు, ఈ బల్ల తప్ప, ఎముకలు తప్ప, ఈ చర్మం ఉన్నది ఏముండదు. అందుకనే మృతులలో ఉన్నటువంటి క్రీస్తుని ఎందుకు వెతుకుతున్నారు? తాను చెప్పినట్లుగానే లేచి వెళ్ళి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టి చప్పట్లు పెట్టండి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవం పొందిన విశ్వాసమైన మనము నిత్యముగా ఉంటాం. అందుకని నిరంతరం నీతోనే
యేసుక్రీస్తు. ఈయన మొదట్లో ఎలాగున్నాడో చివరి కూడా అలాగే. ప్రకటన గ్రంథం 1:18 చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను మొదటి వాడును, కనబట్టి వాడును, జీవించు వాడును, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు కాలములు గతించిపోయే కొందే, సంవత్సరాలు గతించిపోయే కొందే, రోజులు గతించిపోయే కొందే ఏమంటారు? సజీవుడు. హల్లెలూయా. పిల్లగా యేసే జీవము ఎవరైతే ఉంటుందో అటు వారు సజీవులుగా ఉన్నారు. నిజంగా 2020లో ఇలాగ ఆరాధన జరిగిందండి. అసలు మనకి జరగల. ఎంత కోవిడ్ వచ్చిందో ఇప్పుడు కూడా ఉంది. కానీ దేవుడు తన కృప చేత ముఖ్యమంత్రి గారు మంచివాడు కాబట్టి మీ మాస్కులు చక్కగా పెట్టుకొని మీ జాగ్రత్తలు మీరు మనకి అవకాశం ఇచ్చారు. వాస్తవంగా ప్రధానమంత్రి ఒప్పుకోటులా వేయాల్సిన లాక్డౌన్ అంటున్నారు. కానీ దేవుడి గొప్ప అవకాశం ఇంకేంటి చప్పట్లు పెట్టండి. దేవుడి కాబట్టి ఈ జీవము శాశ్వతమైనటువంటి జీవుడు. యోహాను సువార్త 6:53 చదవండి. యోహాను సువార్త 6:53-54. కావున యేసు ప్రభువు ఇలాగ చెప్పాను, మీరు మనుష్య కుమారుడు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మన జీవము కలిగి ఉండాలంటే, శాశ్వతమైన జీవం కలిగి ఉండాలంటే, సజీవ యాగముగా బ్రతుకుతూ ఉండాలంటే ప్రభుకి శరీరము తిన్నాడంట. ఇదేంటి? మీరు చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మనుషులు పరుచుకుని దినాలు రాబోతుంది అన్నవాడు. ఇప్పుడు నెరవేరుతుంది. ఇక ముందు దినాలు ఎలా ఉంటే తెలియదు కదా. అగ్గి పెట్టిన భీమా అని చెప్పేవాడు. మరి చిన్నప్పుడు చదువుకునేది రోజులు వస్తా ఉంది. ఇప్పుడైతే మనకు తెలియదు. అతి కాలం రాకమునుపే దేవుని చక్కని కృపనిచ్చాడు, చక్కని ఆయుష్ కాలమునిచ్చాడు, దీర్ఘాయుష్ కాలమునిచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రేమిలారా ఆయన మాత్రమే, ఆయన విశ్వసించబడిన విశ్వాసులు మాత్రమే శాశ్వతమైన జీవము. ఇప్పుడు చెప్పండి, యోహాను సువార్త 11:25 బట్టి పునరుద్ధానమును జీవమును ఎవరంట? పునరుద్ధాన జీవమును చెప్పండి. యేసు. ఎవరు చెప్పండి? యేసు. అందుకే యేసు ప్రభుని సేవించడం, యేసు ప్రభుని స్తుతించడం, యేసు ప్రభుని ఆరాధన చేయడం మనకెంతో ధన్యకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు యేసు ప్రభు పునరుద్ధానం అని చెప్పుకుంటూ వచ్చాడు. పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి? పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి? ఏమి చెప్పండి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మంచిది. 2 విధములుగా ఉన్నాయి. యోహాను సువార్త 5:29. 28 వచ్చాడు. దీనికి ఆశ్చర్యపడవద్దు. యేసు ప్రభువు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, తండ్రి వద్దకు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు రాబోతున్నాడు. రెండవ రాకను మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ పునరుద్ధాన ఆరాధనకి ఆశ్చర్యపడకండి. కొంతకాలము వచ్చుచున్నది, రాబోతున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును, ఆయన ధ్వని, ఆయన మాటను విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు. ఆమేన్, హల్లెలూయా. రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నాం పునరుద్ధానుడా
వారందరూ ఎక్కడికి వెళ్తారంట? చెప్పదు జీవా అంటే జీవించడానిక, జీవించకుండా ఉండడానిక? వారు శాశ్వతంగా ఉంటారు. ఇక్కడైతే దుఃఖము, వేదన, దిగులు, చింత, వ్యాకులం, ఎడబాటుగా ఉండవచ్చు. కానీ యేసయ్య యొక్క ఆ యొక్క గమనించండి, ఆ యొక్క విధానములో జీవిస్తాడు. శాశ్వతమైన జీవము. ఆ పునరుద్ధానం ఏం చేయాలంటే విశ్వాసులైన వారికి ఏముండాలి? మేలు చేసేవారుగా ఉండాలి. విశ్వాసులారా వింటున్నారా? తల్లులారా వింటున్నారా? నిద్రపోతున్నారా? పోయిన వారం చెప్పాను కదా, గుడ్ ఫ్రైడే రోజు చెప్పాను, పైన ఆదివారం కూడా చెప్పాను. అమ్మా ఏస్టర్కి పలహారం తీసుకురావాలని. 2-3 మాత్రం తీసుకుని వచ్చాను. మిగతా వారు నాకెందుకు వెళ్ళే బాబురావు మాస్టర్ పెట్టదా, సంగమ పెట్టదా అన్నట్టుగా వచ్చారు. ఏది మేలు చేసామా? బైబిల్ చెబుతుంది మేలు చేయము, కీడు చేయవద్దు. మన కుటుంబానికి కీడు చేయవద్దు. మన ఏమిటి ఉంది? ఎందుకని మనం వెనకాల చేస్తున్నాం? ఎక్కడో లేదు అద్భుతాలు, ఇక్కడ ఉంది. స్వస్థతలకు ఎక్కువ ప్రార్థన తీయకూడదు. ఆత్మరక్షణకి మనం స్ఫూర్తించేవారుగా ఉండాలి. అందుకని పునరుద్ధానమును జీవమును. కాబట్టి దేవునిలో నిత్య జీవముగా, నిత్య వాసిగా, ఆయనతో కుడిపాసిగా ఉండడానికి మనం ప్రయత్నము చేసేవారు ఉండాలి. కానీ లోక సంబంధముగా, భూ సంబంధముగా ఇటువంటి మనం చూడకూడదు. హల్లెలూయా. రెండవది కూడా అక్కడ ఉంది. ఏమనుంది? కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము, లేక వారికి ఏమన్నాడు? శిక్ష. ఎవరంటే చెప్పండి? కీడు చేసిన వారు అంటే ఉదాహరణగా, అమ్మా తల్లులు బాప్టిజం తీసుకున్నాను రా, యవనస్తులారా బాప్టిజం తీసుకున్నాను రా అని చెప్తున్నా. అదేం చేస్తున్నారు? వెళ్ళేవాడు అన్నయ్య, నీ అల్లుడి పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం కావాలి, కోడలు రావాలి, ఎన్ని అవ్వాలిగా. అప్పుడు దాకా వాయిదాలు అంటున్నారే. ఇప్పుడు ఏసై వస్తే ఇటు తీర్పు, శిక్ష. కాదు లోమ 8 వచ్చాను. శిక్ష 2 విధాలు ఉంది. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష? మరి ఎవరికి శిక్ష? క్రీస్తులో లేకుండా ఉంటున్నారే, ప్రసంగములు వింటున్నారు, వాక్యాలు వింటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కాదులే, రేపులే, ఎల్లుండిలే ఆయన వాయిదాలు వేసుకుంటున్నారే. ఇటు వారు అందరూ ఏం చేస్తారంట? కీడు చేస్తారు. వారు శిక్ష అర్హులంట. కాబట్టి వారు శిక్ష పొందడానికి మాత్రమే సమాధిలో నుండి బయటికి వస్తారు. ఆ శిక్ష తప్పించడానికే యేసయ్య మనకు మార్గదర్శకుడిగా ఈ యొక్క యేసు పునరుద్ధరణ ఆరాధన మనకి చూపించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం ఉండాలా? అవిశ్వాసం ఉండాలా? లేదే. కాబట్టి ఈ శిక్ష అనేది వచ్చేది ఎవరికి అంటే అవిశ్వాసులు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఎవరు పాతాళానికి వెళ్తారంటే అవిశ్వాసులైన వారు, జాగ్రత్తము కలిగిన వారు, దొంగలైన వారు, లోబులైన వారు. మీరందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గుండములోనికి ప్రవేశించేదారు. ప్రకటన 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మీద మనం ఏముండాలి? నమ్మిక పూర్తిగా ఉండాలి. కొంతవరకేనా? ఇప్పుడు నేను మంచిగా తాగాలనుకున్నా, ఇది మాకు ద్రాక్ష రాకుండా మంచిగా అనుకున్నా. నేను నిండా మంచులు ఉంటే మంచులు తాగుతా, నిండుగా లేకపోతే ఆగలేదు. దామాత్రి ఎంతవరకు అవుతుందో అంతవరకు నీళ్ళు త్రాగుతుంది. కానీ పూర్తిగా నమ్మకం ఉండాలి. పూర్తిగా నమ్మకం ఉంటే సూచక్రియలు చేయగలుగుతావు, చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు, ఇతరులకు చెప్పగలుగుతావు, ఇతరులను బలపరచగలవు. ఎక్కువ చప్పట్లు పెట్టండి. చప్పట్లు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట.
ఇప్పుడు చెప్పండి, ఎవరు తీర్పులోనికి వెళ్తారు? ప్రభు మీద నమ్మకించిన వాళ్ళ, నమ్మకం లేనోళ్ళ? అందుకే చాలా మంది నమ్మకించకుండా ఉన్నారు, అవిశ్వాసమైన వాళ్ళు. ప్రార్థనకి ఎందుకు వెళ్ళేది? ప్రార్థన వెళ్తున్నా నీ జీవితం ఎలా అవుతుంది? ఇక్కడ దాకా వెళ్దాం రా అంటారు, తాగుకు తీసుకెళ్తారు, కళ్ళుకు తీసుకెళ్తారు, బ్రాండ్కి తీసుకెళ్తారు, రకరకాలుగా తీసుకెళ్తారు. వెళ్ళేవాడికి బుద్ధి లేదు, పిలిచేవాడు అందుకన్నా బుద్ధి. పిల్లలు అంటే కుటుంబాలు పతనాలైపోతుంది. కారణం చెప్పేదేమో మంచిగా చెబుతారు, ఎందుకంటే అక్కడి దాకా రావాలిగా, అక్కడికి రావాలిగా, అక్కడి దాకా మంచి చెబుతాడు. ఆడికి పోయినా చూడు, వెళ్ళినోడికి అంతకన్నా ఉండాలి. దేవుని బిడ్డలారా, రెండవది చెప్తున్నాను, తీర్పు ఎవరికంటే అవిశ్వాసులైన వారికి ఈ లోకమైనటువంటి దేవత, లేదా స్నేహితులు, బంధువులు, హితువులు, ప్రాణ స్నేహితులు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. నిన్ను నడుపుతున్నాడు, వీడు అనుకుంటున్నాడు, వీడు వదులుతున్నాడు, వాడు బలహీనగా. వాడు మన దారిలో తీసుకురావాలంటే కీడు అనేది లేకుండా ఉండాలి. చచ్చి తప్పించుకో. అందుకనే ఒక నన్ను చచ్చిపోయాడు పాపం. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను రక్షించుకోరు. నిన్నాడు ఎంతమంది లేరు? దేవుడు బాగు చేయవాడా, మంచి చేయవాడా, ఉద్యోగం చూపిస్తాడా, అది చేస్తాడు. అవిశ్వాసమైన మాట. అందుకని అవిశ్వాసమైన మాటలు రాకూడదు, మూర్ఖపు మాటలు రాకూడదు. అతి వారితో స్నేహం చేసే కంటే దేవుని సంబంధము కలిగి ఉంటే నీవు కూడా ఆ చర్చి తప్పించుకొని శాశ్వతమైనటువంటి జీవమైన తీర్పులోనికి నువ్వు రాగలవు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకని వీరిని నమ్మకం ఉంచకుండా, అంటే నమ్మకం లేని వారితో నమ్మకం ఉంచుకోరు. దేవుని బిడ్డలతో నమ్ముకున్నారు, పరిశుద్ధులైన వారితో నమ్ముకున్నారు, వాక్యం మీదే ఉన్నారు. వాక్యమును ఏం చెబుతుంది అది తేడా ఉంది. అందుకని వేరే సంఘం అనేది ఉన్న అపోస్తల కార్యాలు, వాళ్ళ సేవకులు చాలా మంది ప్రసంగం చేస్తుంటే వారు ఎవరు వచ్చినా సరే లేఖను పరిశీలిస్తారంటే ఇది ఉందా లేదా, అవునా కాదని గ్రహించినటువంటి ఆ వేరే సంఘము నిజంగా దొంగ బోధకులను చాలా మంది పట్టుకున్నారు, శిక్షించారు. మరి మనం అందుకని ఆ శిక్ష మన మీదకి రాకుండా ఉండడానికి శిక్షకు పాత్రుడయ్యాడు. ఎవరు చెప్పండి, చెప్పండి, ఎవరు చెప్పండి? శిక్షకు పాత్రుడయ్యా రాక్షణ దేచితివయ్యా, శిక్షకు పాత్రుడయ్యా చెప్పండి. మనకి రావాల్సిన చర్చ ఎవరు పాలించారు? అబ్బాయి పాడింది, పాలించింది దానికి చెప్పట్లేదు, పైకి గాలి మీద ఉంటున్నారు. మనకి రావాల్సిన చర్చ ఎవరు పాలించారు? ఏదో వెనకాల చెప్పట్లేదు, నాకు చెప్పాలమ్మా. కొంచెం చెప్తే త్వరగా ముగిట్లా, 3 గిలాసు మీ త్వరగా చెబితే త్వరగా ముగిట్లా. నీ దాన్ని ఇచ్చారనుకో ఇంకా టైం మురిగి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం పొందవలసిన చర్చ ఎవరు పొందారు చెప్పండి? మీరు చెబుతున్నారు వెనకాల, ముందు వెనకాల చెప్పండి. ఎవరు పొందారు చర్చ? అమ్ముకులు బాగున్నారు ఇక్కడ అందరూ చెప్పండి, ఎవరు పొందారు? కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని కుమారుని విశ్వాసము
ప్రతి వారును నశింపుగా నిత్య జీవానికి ఇవ్వాలి. చెప్పండి, వారసులు దేవుని వాక్యానికి లోపడాలి. దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి. అప్పుడు అపవాదు మన ఎదురునే అవుతాడు, పారిపోతాడా? పారిపోడా? ఎక్కడ నా వాక్యం? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చినారు. చదువుతుంది ఇప్పుడు. సరే, ముగింపులో కొడుతున్నా. పునరుద్ధానం అనగా నేమి? పునరుద్ధానం అనగా నేను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మొదటిది, గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు గోధుమ గింజతో పోల్చుకొని చెబుతున్న ఉపమానం శిష్యులతో చెప్పినట్లు నీకు నాకు మనందరికి గోధుమ గింజ భూములు ఎలాగ చచ్చి మొలకెత్తుతుందో, ఆ మొలక పెరిగి ఆ గోధుమ గింజ కనబడుతున్నాయో, విస్తారంగా ఉన్నదో, అలాగనే లోకములో ఉన్న మానవులందరూ కూడా ప్రభులోనికి రావాలంటే, ప్రభులో నిలిచి ఉండాలంటే, ప్రభును నమ్మాలంటే, ప్రభుని అడ్డుకొని బాప్తిస్తు పొంది సంఘములో రాకులకు సిద్ధపడి ఉండాలంటే యేసు ప్రభువు తప్పకేమవ్వాలి? చెప్పలు, యేసు ప్రభు తప్పక సావాలి. అందుకనే చనిపోయాడు. నమ్మేవా? విశ్వాసం ఇచ్చేవా? గ్రహించేవా? ఆత్మీయ నేతలు తెరవండి. ఇంకా ప్రకృతిగా సంబంధం ఉంచవద్దు. నమ్మినట్లయితే, విన్నట్లయితే, గ్రహించినట్లయితే ఈ సమయం ఏం చేయాలా? మారు మనసు పొందండి. ఏమన్నా చెప్పండి. ఇంక చెప్పాలని మనసు మార్చుకోండి, మాటలు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకున్నాం, అన్ని మార్చుకుని ఏం చేయాలా? బాప్తిస్మం పొంది క్రీస్తు కొరకై జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం అనగా తిరిగి లేచుట. పునరుద్ధానం అంటే చెప్పండి, తిరిగి లేచుట. ఆ పునరుద్ధానం అనగా ఉద్ధరించబడుట. పునరుద్ధానం అనగా తిరిగి బ్రతుకుట. అంతకుముందు పారైపోయాం, చెడిపోయాం, అన్నపు వాసన, దుర్వాసన, ఎవరు మనల్ని పట్టించుకోవాలా. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే వచ్చాము, అయ్యా వందనాలయ్యా, అమ్మ వందనాలమ్మా, వందనాలయ్యా, ఈ మాట ఆడించి వచ్చింది, మన బ్రతుకు మార్చింది, యేసయ్య దగ్గర నుండి వచ్చింది. కాబట్టి ఇది పునరుద్ధానం అనగైనంటే గోధుమ గింజ భూమిలో పడి అలాగా చచ్చి విస్తరిస్తుందో, యేసు ప్రభు వారు చనిపోవడం ద్వారా సర్వలోకములో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు విశ్వాసం ఉంచారు. అందుకనే పట్టణాల్లో ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా సంఘాలు దేవుని పిల్లలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ పునరుద్ధాన దినమందు దేవుని ఎదుకు వచ్చిన నీవు పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఒకటి ఏం చేసాము చెప్పండి, పునరుద్ధానం ఎన్ని విధాలుగా చూసాము. రెండవది పునరుద్ధానం అనగానేమో చూసాం. ఇప్పుడు నీ తీర్మానం, నా తీర్మానం ఏంటి? అదే 11వ అధ్యాయం 25 వచ్చింది. యోహాను సువార్త 11. అది నా యందు విశ్వాసముంచు ప్రతి వారును చనిపోయినను ఆయనలో ఉండి, వాక్యానుసారంగా ఉండి, కట్టడలు కలిగి, సంఘ నియమము కలిగి, సంఘ షరతులు కలిగి ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో, అందుకే ప్రార్థన గ్రంథంలో ఉందిగా 14వ అధ్యాయం ఏముంది? ప్రభువునందు మృతులైన వారు అని ఉంది.
సత్యం. ప్రభువు లేకుండా త్రాగుబోతుడికి అదే అదే వాక్యం. ప్రభుని కలిగి రక్షించబడి బాప్తిసం పొంది పరిశుద్ధుల క్రియలు కలిగిన వారికి అదే వాక్యం పెడుతున్నాం. అది కాదు వాక్యం చూడము. ఏమన్నా చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచి ఎన్నటికీ, అంటే చస్తాడు. మనిషికి మరణం ఒకసారి, తీర్పులు మాత్రం 2 విధాలు. ప్రభుని కలిగి బాప్తిసం పొందిన వాడికి రెండవ మరణము లేదు, ఒక్క మరణమే. ప్రభుని ధరించుకోకుండా, పాప క్షమాపణ లేకుండా లోక సంబంధమైన స్థితిలో ఉన్న వారికి ఆ మరణం ఉంది, రెండవ మరణం ఉంది. నీకు రెండవ మరణం కావాలా, ఒక మరణమే కావాలా? ఒక మరణం కావాలంటే నేడే సమయం నీకు ఇవ్వబడింది. నేడే ఈశ్వర పునరుద్ధరణ ఆరాధన ఇవ్వబడింది. దానిలో మనం చేయవలసిన పనులు 3 ఉన్నాయి. 1, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలో చెప్పండి అమ్మా? ఆయన యందు విశ్వాసం ఉంచితే మన ఇల్లు ఇందాక చెప్పిన విశ్వాసం బ్రహ్మగా ఉంటుంది. 2వది, క్రీస్తులో చనిపోయేవనుకో, తర్వాత క్రీస్తుతోనే నువ్వు లేపబడే వాళ్ళు ఉంటావు. ఎక్కడున్నది? దర్శనంలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవాల్సిన. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను చెప్పుకుని మేఘాలు వచ్చినప్పుడు మొదటిగా మృతులైన వారు దాన్ని ఆ మీదట సజీవ నిలిచి మనం కూడా వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. 3వది, ఎన్నటికీ చనిపోడు జీవిస్తాం. అంటే కృతాకాశాన్ని, కృత భూమిని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూడగలుగుతాం. మరి ఆ విధిగా చూడగలగాలంటే ఈ ఈస్టర్ పునరుద్ధరణ ఆరాధన సమయంలో ఇంకనైనా సరే ఇది మేలు చేసే అనుభవంగా ఉన్నాం. కీడు చేసిన వారు చేసే కీడు చేయబాకండి. పురుషులారా వారిని చేయబాకండి, స్త్రీలారా మీ భర్తలు చేయబాకండి, సంఘ పెట్టిలారా మీ సంఘ కాపురములు కూడా అలా చేయవద్దు. ఈ పునరుద్ధరణ మందు తెరవబడుతాము, ఆరాధిద్దాము, ప్రభుత్వ సహవాసము చేద్దాము. దేవునికి స్తోత్రం. 3 విషయాలు మనం ఈ దినాన్ని చూసాం. 1 ఏంటంటే పునరుద్ధానం. పునరుద్ధానము 8 విధాలు. 1. 2వది గమనించండి, 2వది పునరుద్ధానం అనగానేమో. 3వది తీర్మానం. ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళబోతున్నాం, ఇంటికి బయటికి వెళ్ళబోతున్నాం. ఏమని తీర్మానం చేయాలి? చాలు, ఇది చాలా చేయను, అలా జీవించు, క్రోధగా వివేకంగా ఉండను, జీవముగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటాను. నా కొరకు చనిపోయి తిరిగి లేచినవయ్యా, ఇక మరణపు వాసన దుర్వాసన లేకుండా నిన్ను ఊరేగించేటట్లుగా చేయు ప్రభు. ఎలా ఊరేగించాలి? విజయోత్సవంతో ఎంత ఊరేగిస్తామో అంతమంది ఆకర్షించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇంకో 2 మార్కులు ఉన్నాయి. ఆ 2 మార్కులు చెప్పేసి కేక్ కటింగ్ ఉంది. అందుకని చూడండి, 65వ కీర్తన 11వ వచనం. మన చుట్టూ పిచ్చి మొక్కలు లాంటి వారు పిచ్చోళ్ళు ఉన్నారు. వారికి మాట అంటారు, వెర్రివారు అంటారు. ఆ వెర్రివారిని చిక్కపరచాలంటే నేను ఎవరి కాలంలోనే తీసుకుని వచ్చా. ఎవరి కాలంలో విలాప వాక్యం 3వ అధ్యాయం ఏం తెలుసు? ఆయన కాడిని మోయాలి. కాడిని మోసేది ఎద్దులు. యేసు క్రీస్తు వారు ఆయన సంఘం నడిపించే సేవకులు ఎద్దు లాంటి వారు. వారు ఎదుగు వస్తే నేర్చుకోగలుగుతాం. కాబట్టి యవనస్తులారా, మా కుమారులు ఎదుగుచున్న మొక్కల వలె ఉన్నా. తిన్నగా ఎదిగా వాడుకున్నారు కానీ వంకరగా ఉండకూడదు. ఎదురు సమాధానం చెప్పకూడదు, తిరుగుబాటు చేయకూడదు, లోపలి నల్లని ప్రజలకు ఉండకూడదు. నువ్వు చదువుతున్నావంటే, ఎన్నేమో కలిగి ఉన్నావంటే, మంచి పేరు నీకు వచ్చిందంటే, నిజంగా తల్లిదండ్రులు ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే, ఎంత ప్రార్థిస్తే, ఎంత కన్నీరు కాలుస్తూ ఉంటే నువ్వు అలా ఎదుగుతూ ఉన్నావు. ఎదుగుతున్న మొక్కలా ఉండాలి.
ఎదుగుచున్న వృక్షములాగా ఉండాలి. కొంతకాలానికి ఆ చెట్టుకి కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మలో పూలు వస్తాయి, పిందులు వస్తాయి, కాయలు వస్తాయి. అది ఎవరి వల్ల వచ్చింది? తల్లిదండ్రుల వలన కాదు. తల్లిదండ్రుల కంటే గొప్ప తండ్రి తల్లి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన దేవుడు. ఆయనకి ఒక కిరీటం ఇచ్చాడు. మరి ఆయన ఎన్నో సంవత్సరాలు అడిగి పెట్టే నాకైతే తెలియదు కానీ 18 నిండిపోయింది. 18 నిండిపోయింది. ఈ 18 వ్యాధులు ఎన్ని వచ్చినాయో, జ్వరాలు ఎన్ని వచ్చినాయో, తలనొప్పులు ఎన్ని వచ్చినాయో, ఎంత బలితో వచ్చిందో. కానీ ఎన్ని వ్యాధున్నా, ఎంత బలితున్నా, చదువుకాడు కోసం ఒకసారి చూస్తే జ్ఞాపక శక్తి దేవునికి ఇచ్చేయడంటే తల్లిదండ్రులక ప్రార్థన. అందుకని తల్లులు ఏం చేయాలా? 29:20 వచ్చింది కానీ చదువుకొని ఇప్పుడు వద్దులే, చదువుతానికి సమయం లేదు. అయితే మన బిడ్డలకు రోదన కలిగిన ప్రార్థన చేసి నేర్పించే తల్లులుగా ఉండాలి. తల్లులారా, దేవుని వాక్యంలో ఉంది, నీ పిల్లల కొరకు తిన్నగా ఎదగాలంటే, బహుగా విస్తారంగా ఎదగాలంటే నీ బిడ్డల మీద చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. బిడ్డల ఎద్దుకు వెళ్ళి అలా చేస్తే వయసునందును, జ్ఞానమందును, తెలివితేటలందును వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. 1:52 వాళ్ళు వేస్తూ దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుంది. అలాగే సమయాలు ప్రవక్త వయసులోను, జ్ఞానములోను వర్ధిల్లాడు. ఏం చేసిన? పరిచారకుడు ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడు. కాబట్టి ఈ రోజున నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ కేక్ కట్టించబోతున్న యవనస్తుడికి చెప్పే మాట, మొట్టమొదటిగా నీవు నీ దేవునికి లోబడు. తదుపరి నీ తల్లిదండ్రులను సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఈ ఎవరి వాళ్ళకి కలిగింది? చూడండి, సామెతలు 9:11 చదవండి, ముగిస్తాం. సామెతలు 9:11. సామెతలు 9:11. నా వలన, బైబిల్ సత్యం వారి వాళ్ళ కాదు, వాక్యం చెబుతున్న నా వల్ల కాదు. మనందరికంటే మహాగణుడు, మహోపకారి, ఆయన వలన నీకేం కలిగిందంట? చదువుతుంది మళ్ళా. నా వలన నీకు దీర్ఘాయుష్ కాలము కలిగేను. నీవు జీవించు సంవత్సరాల్లో కుటుంబ ప్రార్థన చేయకుండా, పొలం పెట్టుకుని చాలా సులభం కలిపాడు. నీవు 4వ తరగతి 5వ వచ్చిందని సాకి కుటుంబ ప్రార్థన పెట్టింది. ఆ కుటుంబ తక్కువ తరని ఈ ఇంట్లో ఉంది. కాబట్టి పిల్లరా గమనించండి, నా వల్ల నీకు దీర్ఘాయుష్ కాలము కలుగును. ఇంకా సంవత్సరాలు, ఇంకా ప్రతి సంవత్సరం దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన కొరకు నడుచుకుంటూ ఉండు. నీవు ఆయన కార్యం మోయాలి. ముఖ్యంగా మన స్థానిక సంఘ పరిచయం చేయాలి. ఎక్కువ బయట సంఘ పరిచయాలు అన్నిటికంటే ఈ సంఘ పరిచయం వర్తిల్లాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనమందరం, ఆ పిల్లవాడు వస్తాడు, కేక్ కటింగ్ చేద్దాం. తదుపరి మనము ప్రార్థన చేసుకొని కానుకలకు వెళ్దాం. కాబట్టి ఈ సమయంలో 1 నిమిషాలు తలలో వంచండి, ప్రార్థించండి. ఈ పునరుత్థాన దినమందు, ఈ ఈస్టర్ పునరుత్థాన దినమందు, లేక సమాధులు పండుగ, ఇంకా సమాధుల వైపు చూస్తున్నావా? భూమి మీద చూస్తున్నావా? ఎటువైపు చూడు? యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎవరిగా నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. అలాగే కూడా వచ్చిన జన్మ పండుగలు ఎన్నో గడిచిపోతున్నాయి.
మనం అనుసరిస్తున్నాము, జీవిస్తున్నాము, గ్రహిస్తున్నాము, తెలుసుకుంటున్నాం. మన జీవితంలో మారు మనసు లేదే, బాధ్యత అనుభవం లేదే. మూడు బారిన జీవితం ఎంతకాలం ఉంటుంది? ఆయన వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. నిజంగా 2020లో కోరంగా వైరస్ను బట్టి ఆయన మనం స్మరించలేకపోయాం. ఈ సమయంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడైనా మనసు మార్చుకోవా, మాట మార్చుకోవా, ఆయనపై నమ్మకం వద్దా, ఆయన ఆనుకోవా. యెషయా 26:3 ఎవరి మీద నీ మనసు ఆనుకొనునో వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి కష్టాతీతములను, వారి ఉద్యోగములను, వారి కూలి పనులను, వారి వ్యాపారులను, వారి దుఃఖితేతులను, వారి గర్భఫలములను నెమ్మదిస్తానంటున్నాడు. ఎవరిని బిడ్డ? పండుగలు ఎన్నో గడిచిపోతున్నాయి. దేవుడికి చక్కని అవకాశం ఇచ్చాడు. నీ జీవ పునరుద్ధరణలో ఉంటావా, లేకపోతే తీర్పు అనబడినటువంటి పునరుద్ధరణలకు వెళ్ళి పాతాళములకు వెళ్తా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావద్దు. అగ్ని అయ్యో అయ్యో అమ్మమ్మని కంటే ఇప్పుడే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తపడి దేవుడు తిరిగితే దైవ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ 2027లో నీ కార్యం జరుగుతున్నాం. నిజంగా బిడ్డలందరికీ హృదయం స్పందించి ప్రేమకు ఐక్యత జరిగించిన అనే ప్రతిష్ట ఆరాధన బట్టి మరి ఈ దినమున తీసుకొచ్చి అయ్యా దైవ సేవకుని యెషయాతో మండించిన మంట సంఘ బిడ్డలందరితో మండించమని ప్రార్థిస్తున్నాను. దోషములు బూడిద కట్టెలని ఇప్పుడే వేస్తున్నాము. రగులు కొనును గాక, ఆత్మత నింపబడును గాక. పెళ్లి ఆశతో వచ్చిన ఆశలో తృప్తిపరచండి. నడువు లేపు ఉన్నవారు వేసి బంధించండి, కాళ్ళు ఉన్నవారు బంధించండి, కడుపు లేపు ఉన్నవారు అయినా నవమాసములతో ఉన్న బిడ్డలు నా వారికి ప్రసూతి కాకపోయినంత వరకు నిరుద్యోగము లేని వారు, ఉద్యోగములు కలిగిన వారు, ప్రభు ఉద్యోగము లేని వారు ఉద్యోగం దయచేయండి. వ్యాపారస్తులు దీవించండి, రైతులు దీవించండి, అధికారులు దీవించండి. ప్రతి ఒక్కరు నశించిపోతున్న వారు అందరూ ప్రార్థిస్తున్నాం. పిల్లలందరితో ఓపికతో కూర్చున్న వ్యక్తి మీ మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రం. పాటలు కలిగిన వారు పాటలు పాడినట్లు, దర్శనం పరిచరించేవారు పరిచయం చేయనట్లు ఇంకా అభివృద్ధి పరచండి. మీరు అభివృద్ధి పొందుకు ఇతరులు కూడా వృద్ధులను తీసుకొచ్చి పాటలు రాయించండి. ఈ సమయంలో పెట్టు వెళ్తుండగా దేశాన్ని వారితో పంపించండి. అది పెరుగులు దీవించండి, కానుకలు దీవించండి, 30-60 నూరంతులుగా పాల్పించండి. ఏ కొరత లేకుండా మా లేకుండా సమాధానం లేకుండా సమాధాన దేవుడు సమాధాన బాంధం చేత తేజస్వాసిగా ప్రకాశించబడి వారికి చేయమని క్రీస్తునామం వేడుకొచ్చి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆ ప్రాణమా శోధించు, నా సమస్తమా ఆయన పరిస్థితులను శోధించు. నా ప్రాణమా శోధించు, ఆయన చేసిన కూర్చుందాం.